హలో అందరికి ఫైనల్లీ మా చార్మినార్ షాపింగ్ అయితే అయిపోయిందనమాట. చూసారు కదా ఎన్ని చేసామో. ఎప్పుడు మేమే ఎందుకు రివ్యూ ఇవ్వాలి, ఈసారి మా హస్బెండ్ కూడా పక్కనే ఉన్నారనమాట. వాళ్ళ చేతి కూడా ఇప్పిద్దాము. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫుల్గా షాపింగ్ చేస్తాం. చూడండి ఒకసారి మేము కూడా ఏం తీసుకున్నాము. ఏంటి బ్రో ఈ రిఫరెన్స్ బాగుంది. చార్మినార్ కిల్లర్ సంత కిల్లర్ తెలియట్లేదు నాకు. అంతే ఎప్పుడు చూడు అవే కుటుంబకులు, అవే చీరలు, అవే చుడిదార్లు, అవే చార్మినార్ చెప్పులు. ఈ సారీస్ ఉన్నాయి కదా, ఇవి చూడు బాగున్నాయి కదా, మనకి బాగా నచ్చాయి. ఇవైతే ఎంత బాగున్నాయి తెలుసా, అసలు ఎక్కడ చూసినా ఇవే. అందరు ఇవే కట్టుకుంటున్నారు. బాగున్నాయా? బాగున్నాయి. కర్టెన్స్ కింద బాగుంటాయి కదా. కర్టన్స్ కాదు, ఇవి శారీస్. చూడండి ఎలా ఉంది అసలు. అలా రుక్మిణి అంటే వేసుకునేటట్టు ఉంది అది. నచ్చలేదా? బాగుంది బాగుంది. చెప్పులు తీసుకున్నాం. ఏంటి చెప్పులకి చెంకీలే, డ్రెస్ కి చెంకీలే. ఏమైందిరా? సరే నువ్వే తెచ్చావు ఇంకా తీ. నేను ఇక చూడు ఉషా దాంట్లో నేను కూడా తీసుకున్న ఫ్రాక్స్ కుట్టించుకున్నాను. 200 వచ్చి తెలుసా, చాలా బాగున్నాయి. బాగుంది. ఏది 200 ఆ, కుట్టించడానికి 1000 రూపాయలు అవుతుంది. రెడీమేడ్ 500కి వచ్చేస్తుంది కదా. అయితే ఇప్పుడు ఏం చేయాలి? నీ తెలియదు ఎట్లా ఉన్నాయి. నీ గంటల్లో పంపించాలి వేగం పాసాలి చార్మినార్. చూడండి శారీస్ ఎలా ఉన్నాయో. చీరలు బాగున్నాయి. మీరు చేసిన మంచి పని ఇదే. బాగున్నాయి కదా బ్రో. చాలా బాగుంది బ్రో. ఇది వర్త్ అనిపిస్తుంది నాకు. బాగున్నాయి. చార్మినార్లో కూడా మంచి చీరలు అయితే తెచ్చుకున్నారు. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. చందు ఇంకా షన్ను బ్రో మంచిగా రివ్యూ ఇచ్చారని అనుకుంటున్నా. ఐ హోప్ మీ అందరూ చూసే ఉంటారు కదా. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట ఫస్ట్ టైం వాళ్ళు ఇట్లా రివ్యూ ఇవ్వడం. దాని కంటిన్యూషన్ అనమాట ఇది. మేము ఏం తీసుకున్నాం, ఏ షాప్లో తీసుకున్నాం, ఎంత ప్రైస్ అనేది కంప్లీట్గా వీడియోలో ఉంటుంది. సో ఇంకెందుకు లేట్ చేయడం, లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మేము చార్మినార్లో ఒక షాపింగ్ ఛాలెంజ్ కూడా పెట్టుకున్నాం అనమాట. 1000 రూపీస్కి ఒక అవుట్ఫిట్ ఎలా రీక్రియేట్ చేయాలో మొత్తం మేము ప్లాన్ చేసుకున్నాము. సో చాలా బ్యూటిఫుల్గా టర్న్అవుట్ అవుతుంది అనుకుంటున్నాము. సో ఏం తీసుకున్నాం అన్నది కూడా మీకు చూపించేస్తాం. చాలా మంచి ప్రోడక్ట్స్ తక్కువలో తీసుకున్నాం అనమాట. ఇదే అనమాట అవుట్ఫిట్ అయితే. సో ఇదైతే పంజాబీ మోడల్లా వచ్చింది. 3 పీస్ కుర్తీ సెట్ లాగా అనమాట. అండ్ మోడల్ కూడా చాలా ట్రెండింగ్ అవుతుందన్నమాట. అండ్ దీనిపైన మనకి మిర్రర్ వర్క్ వచ్చింది. మీరు క్లోజప్లో చూసుకోవచ్చు ఎంత బాగుందో. అసలు చార్మినార్లో ఎంత మంచి క్వాలిటీ డ్రెస్ ఉంటుందని అనిపించలేదు. అండ్ ఇక్కడ చూడండి, మీ కలర్ అనేది ఎంత మంచిగా ఎలివేట్ అవుతుందో కదా. మీరు క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అసలు. అంటే రోడ్ సైడ్ లాగా అలా అసలు అనిపించట్లే. నిజంగా చార్మినార్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి కానీ మంచి మంచి మోడల్స్ ఉంటాయి మనం. అండ్ దీని ప్యాంట్ సేమ్ గ్రీన్ కలర్ వచ్చింది. అండ్ చున్నీ కూడా టాజల్స్ చాలా బాగా ఇచ్చారు. అండ్ మేము కొన్ని చోట్ల చూసాము సేమ్ ఇదే మోడల్ తర్వాత డ్రెస్సెస్ ఉన్న షాప్స్ కూడా. అంటే ఈ క్వాలిటీ నాకు ఎక్కడ కనిపించలేదు అనమాట. సో లైక్ ఇప్పుడు చున్నీకి దీనికి ఇలా మంచిగా వర్క్ వచ్చింది, నెక్స్ట్ టాజల్స్ వచ్చాయి. సో అన్ని షాప్స్లో ఒకలా లేవు. మనం అది కూడా చెక్ చేసుకోవాలి ఫస్ట్. సో నేనైతే ఉషా అవుట్ఫిట్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. కానీ ఇద్దరం ఒకటే తీసుకుంటే బాగోదని చెప్పి నేను వెతికి చాలా టైం పట్టేసింది నా డ్రెస్కే. ఇది వచ్చేసి కొంచెం షరారా మోడల్ టైప్ వస్తుంది. ఇది హ్యాండ్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే మేము ఇంకా వేయించలేదన్నమాట. అండ్ ఇక్కడ చూసారా, మనకి మంచిగా వర్క్ అయితే వచ్చేసింది. టాప్ అంతా కూడా చిన్న చిన్న చిప్స్ వర్క్లా వచ్చినాయి అనమాట. మీకు కనిపిస్తున్నాయో లేదో కూడా ఎంత బాగా ఇచ్చారంటే. అండ్ కలర్ కూడా చాలా యూనిక్గా ఉంది. అంటే రొటీన్ ఎల్లో గ్రీన్లా కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అవుతుంది కదా మెహందీ గ్రీన్, ఆ కలర్. అండ్ క్లాత్ క్వాలిటీ కూడా చూడ అసలు ఎంత బాగుందో. నార్మల్గా వెస్ట్ సైడ్లో ఈ డ్రెస్ అయితే మినిమం 3500 ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. మాకు అసలు మీరు నమ్మరు, ఉషా డ్రెస్ 600, నాది వచ్చేసి 750 అనమాట. అసలు మా ఇద్దరికి ఇంత మంచి డ్రెస్సులు వచ్చాయంటే మేమే నమ్మలేకపోతున్నాం. అంటే అయితే మనకి స్కర్ట్ మోడల్ లాగా షరారా మోడల్ ఉంటుంది కదా, లైక్ ఇది వేసుకుంటే స్కర్ట్ లాగా ఉంటుంది అండ్ ప్యాంట్ లాగా కూడా ఉంటుంది అనమాట. అంతా బాగుంది. దుప్పట్టా కూడా భలే యూనిక్గా ఇచ్చారు అసలు. ఇది నెక్ పార్ట్లో ఇలా వస్తుంది. బాగా సూపర్ అసలు. సో ఇప్పుడైతే మేము ఫుట్వేర్ చూపిస్తున్నాము. ఇవి వచ్చేసి ఉషా తీసుకుంది, ఇవేమో రూపా తీసుకుంది. చాలా బాగున్నాయి కదా. అంటే యాక్చువల్గా ఇద్దరు ఒకలాంటివి తీసుకోవద్దు, వేరే వేరే ఇలాంటివి ట్రై చేద్దాం అని చెప్పి ఇలాంటివి తీసుకున్నాం అనమాట.
ఇది చూడొచ్చు మీరు, మంచిగా థ్రెడ్ అండ్ చిప్స్ వర్క్తో వచ్చింది. ఎంత క్లాసీగా కనిపిస్తుందో చూడండి, అసలు ఈ లుక్కే వేరేగా ఉంది, చాలా బాగుంది కదా. ఇదైతే మనకి 200 రూపీస్కి అయితే వచ్చింది. నిజంగా ఎంత యూనిక్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి. చిన్న వర్క్లా ఇచ్చారు, ఎంబ్రాయిడరీ వర్క్ లాగా. అండ్ ఇవైతే 100 రూపీస్కి బార్గెన్ చేసి తీసుకుందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బ్రేస్లెట్స్ అనమాట. ఎంత క్యూట్గా ఉన్నాయో, మాకు అన్ని కొన్న వాటిల్లో ఇవి చాలా బాగా అనిపించాయి. చూసుకోవచ్చు, క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. మీరు నార్మల్గా ఇవి ఎక్కడైనా స్టాల్స్లో చూస్తే 200 అట్లా ఉంటుంది కదా, ఇవైతే మాకు 100 రూపీస్కి వచ్చాయి. చూడండి ఎంత క్యూట్ ఉన్నదో అసలు వేసుకుంటే. ఈ షాప్ అయితే చార్మినార్ ఆపోజిట్లోనే ఉంది కదా. ఈ షాప్ చాలా ప్రీమియం క్వాలిటీ అయితే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఒకవేళ మీరు చార్మినార్ దగ్గర చూసేటట్టయితే మీకు ఆపోజిట్లోనే ఉంటుంది ఆ షాపు. మీరు వెళ్తే ఖచ్చితంగా షాప్ చూసుకోండి. సో అండ్ లాస్ట్ రిమైనింగ్ 100 రూపీస్తో ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ మీనాకరీ టైప్ ఇయర్ రింగ్స్ మాకు ఫైనల్గా దొరికేసినాయి అనమాట నాకు. అండ్ ఉషాకి 100 రూపీస్కి వచ్చాయి, నాకు 50 రూపీసే బ్యాలెన్స్ కదా. నా ప్లానింగ్ అట్టర్ ఫ్లాప్ అనుకున్నాం మేము, ఇంక ఉషాయే విన్ అవుతుంది ఛాలెంజ్లో అనుకున్నాం. ముందుకు వెళ్ళి లాస్ట్లో ఇంకా ఆటో ఎక్కేస్తాము అన్న టైంకి మాకైతే ఒక చిన్న షాప్ అనమాట రోడ్ పైనే కనిపించింది. ఆయన కూడా ఇవి యాక్చువల్గా ఉషా చెప్పినవి 250 అనమాట. బార్గెనింగ్ చేస్తే మాకు 100కి ఇచ్చాడు. అన్న మేము ఎప్పుడు మీ దగ్గర కొంటామా లేదో చెప్పాము, 100కి ఇచ్చాడనమాట. ఇంకా లాస్ట్ ఛాన్స్లో 50 రూపీస్ ఛాలెంజ్ అని అంటేనే మాకు ఇవి 50 రూపీస్కి అయితే ఇచ్చాడనమాట. ఉషావి నావి సేమ్, బట్ కలర్ చేంజ్ అంతే. చిన్నది ఈ సర్కిల్ అనేది చిన్న మోడల్ చేంజ్ అవుతుంది అంతే. మీకు క్లోజప్లో చూసుకోవచ్చు, అసలు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో. మేము రీక్రియేట్ చేయాలనుకుంటున్న అవుట్ఫిట్ బడ్జెట్ అయితే ఇలా క్లోజ్ చేసాము. సో ఎలా ఉందన్నది మీరు మాకు కామెంట్స్లో చెప్పాలి. అవుట్ఫిట్ రీక్రియేట్ చేసి నెక్స్ట్ వీడియోలో అయితే మేము అప్లోడ్ చేస్తాము. సో ఎవరి అవుట్ఫిట్ బాగుందనేది మీరు ఖచ్చితంగా మాకు కామెంట్స్లో అయితే చెప్పాలి. సో ఇప్పుడు ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ ఏమేమి కొన్నామో వీటితో పాటు అనేది చూసేద్దాము. చార్మినార్కి కొంచెం ముందుకు వస్తే ఒక రోడ్ వస్తుంది, అయితే లైక్ మదీనా వెళ్తాం కదా, దాని ముందు మనకి చాలా షాపులు ఉంటాయి కదా. అక్కడ మీకు థర్డ్ అంటే ఒక టీ షాప్ ఉంటుంది, మాకు ఐడియా లేదు, సమ్ జాఫర్ ఏదో టీ షాప్ అయితే ఉంటుంది. ఆ ముందు ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్. ఇవి అయితే మీరు ప్రైస్ కూడా గెస్ చేయలేరు, 50 రూపీస్. ఎంత క్యూట్ ఉన్నాయో కదా, చాలా బాగున్నాయి. మీరు క్లోజప్లో చూడండి, నాకు చాలా ఇష్టం ఇయర్ రింగ్స్, భలే ఉన్నాయి కదా. తీసుకున్నాం సింపుల్ బ్యాంగిల్స్ అనమాట, రెయిన్బో షేడ్లా వచ్చాయి, కిడ్స్ పర్పస్ అనమాట. ఇవైతే ఈచ్ 100 పడినాయి అనమాట. బాగున్నాయి, చాలా క్యూట్ అనిపించి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యూట్ చిన్నపిల్లల బ్యాంగిల్స్ అనమాట. చూడండి, మువ్వలు చిన్నప్పుడు వేసుకునే వాళ్ళం కదా, చాలా బాగున్నాయి. ఇవి కూడా 100 రూపీసే అనమాట. సో పిల్లలకి బాగా ఇష్టపడతారు కదా అని చెప్పి ఇవి తీసుకున్నాం అనమాట. 100 రూపీస్కే వచ్చేసాయి. ఈ బ్యాంగిల్స్ అయితే ఒకప్పుడు ఇంటర్ ఆ టైంలో అయితే కంపల్సరీ వేసుకునేదాన్ని. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ మోడలే నాకు నచ్చేది. సో మళ్ళీ నాకు ఇదే మోడల్ నచ్చి మళ్ళీ తీసేసుకున్నా. ఇవి కూడా 100 పడినాయి. బ్యాంగిల్స్ ఏవైనా చార్మినార్ దగ్గర 100 రూపీసే అనమాట. అండ్ ఎలాగో పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, ఎత్తు గొలుసులు, చంపస్వరాలు ఎప్పుడైనా కొనే ఇంట్లో ఉంటే ఎప్పటికైనా సడన్గా అవసరంగా యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా దీని ప్రైస్ చూసుకోవచ్చు 180, కానీ మాకు దీంట్లో హాఫ్ ప్రైస్కి అయితే ఇచ్చారనమాట. అండ్ ఇవి వచ్చేసి పూసల చంపస్వరాలు అనమాట. ఇవి 150 అని ఉన్నాయి, ఇవి 100కి వచ్చాయి. అండ్ ఇవి కొంచెం ట్రెడిషనల్ లుక్ అనమాట, పట్టు సారీలు మీదకి చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి మనకి 150కి అయితే ఇచ్చారనమాట. ఈ 3 తీసుకున్నాము, క్యూట్గా ఉన్నాయి కదా. ఇవి చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో, అసలు ట్రెండింగ్ మోడల్. ఇవైతే టెంపుల్ స్టైల్ మోడల్ అనమాట. సో మేము ఇవి ఫైనల్గా బార్గెన్ చేసి 250కి అయితే మాకు ఇచ్చాడనమాట. లాస్ట్ టైం బేగం బజార్కి వెళ్ళినప్పుడు అయితే అసలు 450కి 1 రూపీ కూడా తగ్గించిన అన్నారు. సో నాకైతే చార్మినార్లో చాలా బెస్ట్ అనిపించింది. అండ్ ఇందాక బ్రేస్లెట్స్ తీసుకున్నాం కదా, సేమ్ అదే షాప్లో ఈ నల్లపూసలు తీసుకున్నాం అనమాట. చాలా క్యూట్గా అనిపించింది నాకు ఈ లాకెట్ అయితే. అండ్ లాంగ్ నల్లపూసల్లా వచ్చినాయి బ్లాక్. సో ఇదైతే 250కి అలా వచ్చింది. మేము కొన్న వాటిల్లో మాకు షాకింగ్గా అనిపించింది ఇదే అనమాట. అసలు మేము వెళ్ళిపోతున్నాం నడుచుకుంటే చార్మినార్ పక్కనే, అక్కడ స్పెట్స్ అవి ఎక్కువ అమ్ముతారు కదా, ఆ వెనకాల షాప్ అనమాట. సో ఇలా వెళ్ళిపోతుంటే ఎందుకులో చూద్దామని ఉషా అనింది. వెళ్తే మాకు అసలు ఇవి నమ్మరు, 100 రూపీస్ అనమాట. విత్ ఇయర్ రింగ్స్ కూడా ఎంత క్యూట్ ఉన్నాయో. ఇది చోకర్ టైప్లో వస్తుంది కదా, నెక్ పీస్ మోడల్ లాగా. సో అలా ఉంది. సో ఆ రేట్కి మాకు చాలా రీజనబుల్ అనిపించింది. కిడ్స్కి అయినా సరే చాలా బాగుంటుంది కదా, సింపుల్గా ఏమైనా అకేషన్స్కి పెట్టడానికి అలా.
సో అందుకే తీసేసుకున్నాను, సేఫ్ సైడ్ ఉంటుంది కదా అని. అండ్ వాటికి ఇయర్ రింగ్స్ చూసారా ఎంత క్యూట్గా ఇచ్చారో అసలు. ఇది మీరు ఫస్ట్ అయితే ప్రైస్ గెస్ చేసి చెప్పండి ఎంత ఉందో. ఎంత క్యూట్గా ఉందో తెలుసా. ఈ టాజల్స్ వల్ల బాగా హైలైట్ అయింది చెప్పాలంటే. ఇదైతే నాకు 200 రూపీస్కి అయితే వచ్చిందనమాట. అసలు రీసెంట్ టైమ్స్లో మనకి ఇన్స్టాగ్రామ్ మొత్తం జిమ్మీ చూ, స్పేస్ సిల్క్ శారీసే కదా. సో అవైతే మాకు మొత్తం చార్మినార్ అంతా కూడా అవే కనిపించాయి. అసలు ప్రైస్ మీరు వింటే బుర్ర పోతుంది. మదీనా మార్కెట్ అంతా కూడా మొత్తం స్పేస్ సిల్క్ శారీసే. నేను 2 కలర్స్ తీసుకున్నాను, ఉషా అయితే 2 కలర్స్ తీసుకుంది. ఏం తీసుకున్నాం అనేది చూపిస్తాము. గ్రీన్ ఇంకా కలర్స్ అన్నమాట. ఇలా 4 బ్రైట్ కలర్స్ తీసుకున్నాము. ఈ 4 సారీస్ లో మీకు ఏ కలర్ నచ్చింది? నాకైతే అన్ని కలర్స్ నచ్చినాయి అనమాట. చాలా బాగుంది అసలు 4 కలర్స్ చాలా బాగా నచ్చినాయి. ఇవి మా ఫేవరెట్ అనమాట. మా హస్బెండ్ అసలు చందు అండ్ బ్రో చూసి కర్టెన్స్ తెచ్చారేంటి, పిల్లో కవర్లు తెచ్చారేంటి అన్నారు. కానీ ఉన్నాయి మోడల్స్, కానీ చాలా సింపుల్ అండ్ క్యూట్ గా ఉన్నాయి అన్నమాట. అసలు చూపిస్తాం ఏంటివనేది. జస్ట్ సింపుల్ టాప్స్ అన్నమాట. షార్ట్ కుర్తీస్ మనం జీన్ పైన, ప్లాజో పైన ఎలా అయినా మనం వేర్ చేయొచ్చు. అండ్ ఈచ్ 150. అసలు 150కి కాటన్ అనమాట ఇది. ఇందులో మనకి 2 సైజులు మాత్రమే ఉన్నాయి, ఎల్ ఎక్స్ఎల్ ఉన్నాయి అనమాట. ఇది ఒక మోడల్ అయితే ఇద్దరం సేమ్ తీసుకున్నాం. సో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. ఒకటే యూనిక్ గా వేరుగా సెపరేట్ గా తీసుకున్నాం. ఇది కూడా బ్లూ షేడ్ లే, బట్ నా లైట్ బ్లూ, తనది డార్క్ బ్లూ. మా ఫేవరెట్ అసలు. మేము వెళ్ళిపోదాం, ఆటో బుక్ చేసుకుందామని రోడ్ మీద వెయిట్ చేస్తున్నాం. ఏమైనా తిందాం కదా, ఆకలేస్తుందని బజ్జీ కొనుక్కోవడానికి రోడ్ పక్కన షాప్కి వెళ్తే అవన్నీ పట్టు చీరల షాపే అనమాట. సో జస్ట్ వెళ్ళి చూద్దాం. మాకు బయట నుంచే కనిపిస్తున్నాయి అన్ని బోర్డ్స్. 5,000కి 2, నెక్స్ట్ 6,000కి 3 అలా మాకు ఆఫర్స్ కనిపిస్తున్నాయి. జస్ట్ ఒక లుక్ వేసి వద్దామని అయితే మేము వెళ్ళామన్నమాట. అసలు లోపల ఫస్ట్ ఒక షాప్కి వెళ్ళాము, వాడు అసలు ఏం చూపించలేదు. ఏమన్నా లేవు 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 అనేసాడు. మేము కలర్ కాంబినేషన్స్ అడుగుతున్నాం, ఆరెంజ్, రస్ట్ కలర్ ఇలా అడుగుతున్నాం, అసలు దేనికి రెస్పాన్స్ లేదు. సో నెక్స్ట్ షాప్కి వెళ్ళాం అనమాట. వాళ్ళు చాలా బాగా చూపించారు, అన్ని కూర్చోపెట్టి చక్కగా. మేము కూడా చాలాసేపు నుంచి తిరిగి అలసిపోయి ఉన్నామేమో, కాసేపు కూర్చుందాం అనిపించింది. సరే ఇంకా హ్యాపీగా కూర్చున్నాం లోపల. ఆయన అలా చాలా మోడల్స్ మొత్తం షెల్ఫ్ అంతా ఖాళీ చేయించేసాం మేము. అసలు ఎంత ఓపిక మీద తెలుసా. మీరు 10,000 చీర అయినా, 2,000 చీర అయినా, 1000 రూపాయల చీర అయినా చూడండి, ఎంత ఓపిక. వేస్తానే ఉన్నారు. ఇంకా కలర్స్ అడిగితే పైనుంచి కూడా తెస్తున్నారు అనమాట. వాళ్ళ షాప్ వచ్చేసి ఇదే అనమాట, దాక్షాయిని కంచి మందిర్ అని చెప్పి. మీకు కింద మేము అడ్రస్ కూడా ట్యాగ్ చేస్తాము, చూడండి. చాలా బాగుంది వాళ్ళ సర్వీస్ అవ్వచ్చు, వాళ్ళు చూపించే విధానం, వాళ్ళ మమ్మల్ని ట్రీట్ చేసే విధానం అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట. సో ఏం తీసుకున్నాం అనేది కూడా చూపించేస్తాం. సో ఫస్ట్ అయితే నా చీర చూపించేద్దాం. మేమైతే ఒక 50 చీరలు వేయించుకొని అందులో 4 గ్రీన్లు 4 బ్లూలు పక్కన పెట్టి లాస్ట్కి తినొకటి నేనొకటి తీసుకున్నాం అనమాట. అక్కడ ఏంటంటే ఆఫరు 5,000కి 2, 1000కి 4 ఉన్నాయి, నెక్స్ట్ 6,000కి 3 ఉన్నాయి, 5,000కి 3 కూడా ఉన్నాయి. సో మేమైతే కొంచెం మంచి క్వాలిటీ తీసుకుంటే మనకి బాగా వస్తుంది కదా. తీసుకునేదేదో మంచిగా తీసుకుందాం, 500కి ఏముంది ఒక బిర్యానీ పెట్టుకుంటే అంతా అని చెప్పి ఇంక ఇద్దరం 5,000కి 2 సారీస్కి వెళ్ళాం అనమాట. నేను ఎప్పటి నుంచో గ్రీన్ కలర్ అనుకుంటున్నాను, అసలు ఇప్పుడు దొరికిందనమాట గ్రీన్ కలర్. సో ఇదే అనమాట నా చీర. మీకు కెమెరాలో ఎట్లా కనిపిస్తుందో తెలీదు, మేము క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు. ఇది చూస్తే మీకు పైన అంచు అనమాట, చూడండి మొత్తం పింక్ షేడ్లో వచ్చింది. చాలా క్యూట్గా ఉంది కదా, చాలా బాగుంది. అసలు మీకు కెమెరాలో చూసుకోవచ్చు ఎంత మంచిగా షైన్ అవుతుందో. అండ్ ఇదంతా కూడా సారీ అనమాట. సో మొత్తం అంతా ఇలా వచ్చిందనమాట. ఎంత గ్రాండ్ లుక్ ఇస్తుందో కదా, ఏదో 15,000 చీరలా కనిపించింది మాకైతే. అండ్ కింద కూడా చాలా బాగా వచ్చింది. కింద బార్డర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, చాలా క్యూట్గా ఉంది కదా. సో నా శారీ వచ్చేసి ఇదనమాట, వైలెట్ అండ్ గ్రీన్ కాంబినేషన్, వంకాయ కలర్ అంటారు కదా. సో నా దగ్గర ఈ కాంబినేషన్ లేదు, నేను లేని కాంబినేషన్ కోసం చూస్తున్నాను అనమాట. సో అలా నాకు ఈ కలర్ అయితే బాగా నచ్చేసింది. మేము ఫస్ట్ వెళ్ళగానే చూసిన శారీ అయితే ఇదే అనమాట. చూడగానే దీని తర్వాత చాలా చూసాను, మళ్ళీ లాస్ట్కి నాకు దీని మీదకి వెళ్ళింది మనసు అంతా. చాలా బాగుంది అసలు నిజంగా. ఇప్పుడు ట్రెండింగ్ కాంబినేషన్ కూడా కదా. శారీ పైన బార్డర్ వచ్చేసి ఇలా సింపుల్గా వచ్చింది, గోల్డెన్ షేడ్తో గ్రీన్ కలర్.
నెక్స్ట్ శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్లో వచ్చింది, చిన్న చిన్న లీవ్స్ వచ్చి షైనింగ్ కూడా చాలా బాగుంది. పళ్ళు ఎలా వచ్చిందో చూసేద్దాం. చూపించు. పళ్ళు పార్ట్ వచ్చేసి మొత్తం ఇలా గ్రీన్ వచ్చింది అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ వచ్చింది. మొత్తం ప్లెయిన్ ఇచ్చారు. బ్లౌజ్ పార్ట్లో హ్యాండ్స్ పార్ట్లో వేసుకోవడానికి ఇలా మనకి ఈ బార్డర్ వచ్చేసింది. సో ఫైనల్గా ఇవే అనమాట మేము తీసుకున్నవి. మాకైతే మేము తీసుకున్నవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. అండ్ మీకేం నచ్చాయో కింద కామెంట్ చేయండి. సో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.